హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇవాళ వీడియో ఏంటి అనేది మీకైతే చూపించేస్తాను. ఇవాళ వీడియో మొత్తం అంతా కూడా ఫ్రిడ్జ్ క్లీనింగ్, అలాగే ఆర్గనైజేషన్, అలాగే టైం సేవింగ్ టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ముఖ్యంగా మనం ఫ్రిడ్జ్ అనేది తప్పనిసరిగా మనం మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేసుకుంటే మన ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఫంగస్ అనేది రాకుండా చూడడానికి ఎక్కడైనా ఏవైనా స్పిల్ అయిపోయింటే అవంతా కూడా క్లీన్ చేసుకోవడానికి వీలుంటుందన్నమాట. అందుకోసమే ఖచ్చితంగానే మంత్లీ వన్స్ అనేది ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునే ముందు స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. స్విచ్ ఆఫ్ చేయకుండా మాత్రం అస్సలు ఫ్రిడ్జ్ క్లీన్ చేయవద్దు. ఇప్పట్లో చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా చాలా డేంజర్గా ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లు. అలాగే వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటి దగ్గర మనం మాత్రం. ఇక ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసేసి నేను బయట అయితే ఉంచేసిన తర్వాత మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా ఈ విధంగా అయితే నీట్గా ఒక వెట్ క్లాత్ తీసుకొని క్లీన్ అయితే చేసుకున్నాను. చూసారా, క్లీన్ చేసిన తర్వాత మాత్రం చాలా నీట్గా ఉంటుంది. కొత్త ఫ్రిడ్జ్ లాగా మన ఫ్రిడ్జ్ మనకే అనిపిస్తుంది అనమాట. అందుకే మంత్లీ వన్స్ తప్పనిసరిగా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకోవాలి. నేను ఈ ఫ్రిడ్జ్లో ఏమేమి అరేంజ్ చేసుకుంటానో, ఎలా అరేంజ్ చేసుకుంటానో అనేది చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ముందుగా మనం గ్రాసరీ అంతా కూడా తీసుకొని వచ్చి ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే గ్రాసరీ అంతా కూడా నిండుకుంది. వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చాము. చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ బాక్సుల్లో అంతా మొత్తం సర్దాలన్నమాట. సర్దిన తర్వాతనే ఇంకా మళ్ళీ బాక్సులన్నీ తీసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటా. ఎందుకు బాక్సులు అని చెప్తున్నాను అంటే, ఈ బాక్సులలో స్టోర్ చేయడం వల్ల మనకి ఫ్రిడ్జ్లో స్పేస్ అనేది చాలా వరకు మిగులుతుందండి. మనం అలా కాకుండా ప్యాకెట్స్తో అలాగే వేసేసామనుకోండి, చాలా వరకు అయితే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఫ్రిడ్జ్ అంతా కూడా చూడడానికి చాలా గందరగోళంగా, ఎక్కడ వస్తువులు ఎక్కడ ఉన్నాయో అనేది కూడా మనకే తెలియకుండా అయిపోతుంది. దానికోసమే నేను ఈ బాక్సెస్ అనేది పర్చేస్ చేశాను. ఈ బాక్సెస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం ఎక్కువ రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్స్, అలాగే అద్దం కట్ చేసి పెట్టిన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉంటాయి కదా, వాటిని అయితే ఇక్కడ అరీబరీగా వేసేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇక్కడ దీంట్లో అయితే అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చానమాట. ఇక ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నానండి. ఈ బాక్సులు అయితే ఒక్కొక్క 4 బాక్సెస్ అయితే వచ్చాయన్నమాట. ఈ 4 కలిపి 350 రూపీస్ అయితే పడ్డాయి. ఒక్కొక్క బాక్స్లో ఆల్మోస్ట్ 2-3 కేజీల వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ. చూసారా, చాలా స్పేస్ అనేది ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి నేను ఒక్కొక్కటి ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే వెజిటబుల్స్ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి వీక్ అంతా అయ్యేటివి నేను ఇక్కడ అయితే స్టోర్ చేసుకుంటాను. ప్రతిరోజు కూడా మేము వెజిటబుల్స్ అనేటివి కొనమండి, వీక్లీ వన్స్ అయితే పర్చేస్ చేస్తాము. చూసారా, ఈ విధంగా అయితే కింద అయితే ఒక టిష్యూ పేపర్ కానీ లేదా నార్మల్ పేపర్ కానీ ఉంచి దాని తర్వాత వెజిటబుల్స్ వేసామనుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. ఎందుకంటే అందులో ఉన్న చెమ్మ అంతా కూడా ఆ పేపర్ అయితే తీసేసుకుంటుంది కాబట్టి తొందరగా పాడవడానికి ఛాన్సెస్ అయితే ఉండవు. అందువల్లే నేను ఈ బాస్కెట్స్ అయితే తీసుకున్నాను. మనం ఒక్కసారి పర్చేస్ చేస్తాం అంతే కదండి. మనం ఎన్నెన్నో వాటికి ఖర్చు పెడుతూ ఉంటాం. ఇలాంటి వాటికి ఒక్కసారైనా ఖర్చు పెట్టాలి. ఇది తప్పకుండా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే మనం వెజిటబుల్స్ అనేటివి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి, అందులోనూ మనం పొలం పనులు అలాంటివంతా ఏముండవు కదా. సిటీలో ఉండే వారికి ఎప్పుడో వీక్లీ వన్స్ మాత్రమే వెజిటబుల్స్, గ్రాసరీ అంతా కూడా తీసుకొని వచ్చుకుంటూ ఉంటారు కాబట్టి, ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇక ఈ కింద ఉన్నటువంటి చిన్న బాక్సులలో అయితే నేను చాప్ చేసి పెట్టుకుంటానండి. అంటే క్యారెట్, ఇలా జింజరు, ఇలాంటి చిన్నగా ఐటమ్స్ ఉంటాయి కదా, ఒక 250 గ్రామ్స్ ఉండేటటువంటివి, పీలర్స్, ఇలా కొత్తిమీర, పుదీనా, ఇలాంటివన్నీ కూడా ఈ చిన్న బాక్సులు అయితే యూస్ చేసుకుంటాను. నేను వీక్లీ వన్స్ అయితే ఈ కటింగ్స్ అనేది పెట్టుకుంటానండి. తప్పకుండా వీక్లీ కావాల్సిన ప్రెప్స్ అన్నీ కూడా నేను సండే అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి సాటర్డేనే చేసుకుంటాను అనమాట. దానివల్ల మనకి మార్నింగ్ హడావిడి లేకుండా చాలా వరకు టైం సేవ్ అవుతుంది. ఇది చూసారా, మనం ఇలాంటి చిన్న ఆఫ్ యూస్ చేసి ప్యాకెట్స్ అన్నీ అలాగే పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా ఇలా క్లిప్స్ పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ అంతా కూడా పాడవకుండా నీట్గా ఒక బాస్కెట్లో అయితే
అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అవి ఒక్క బాస్కెట్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఏమేం పొడులు కావాలో అవన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఇంకా కింద ఇక్కడ ఇంకా చింతపండు ఓపెన్ చేయకుండా ఉండే ప్యాకెట్స్ అన్నీ కూడా ఇక్కడైతే స్టోర్ చేసి ఉంచుకున్నా. ఇక సైడ్ అయితే చూపిస్తాను. ఇక్కడంతా కూడా పిల్లల యొక్క బిస్కెట్ ప్యాకెట్స్ అవైతే ఉంచుకున్నాను. బిస్కెట్స్ ప్యాకెట్స్ ఎందుకు ఫ్రిడ్జ్లో అంటే, బయట ఉండే మా పిల్లలైతే ప్రతిసారి అవి తినేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్లో ఉంటే చల్లగా ఉన్నాయి, కొద్దిసేపు ఆగిన తర్వాత తింటా మమ్మీ అని చెప్పి బయట అయితే ఉంచుతారు. సో అలా అయినా వాళ్ళు ఎక్కువ బిస్కెట్స్ తినకుండా ఉంటారనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఇక్కడ అంటారా, ఇక పికెల్స్, ఇంకా ఇంగు పౌడరు, జింజర్ గార్లిక్ పేస్టు, ఇంకా మా ఆయన స్ప్రే అన్నీ కూడా ఇక్కడ ఈ సైడ్లో అయితే ఇలా చిన్న చిన్నవి పెద్ద పెద్దవని ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ పికెల్స్ కూడా ఉన్నాయి, బూస్ట్, ఇలా అన్నీ కూడా ఇక్కడ సైడ్లో చిన్న చిన్నవి ఏవైతే సరిపోతాయో అవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇక కింద సాసు అవన్నీ జింజర్ సాసు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉంచుకున్నా. ఇంకా పెరుగు ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే సరిపోతాయి. ఇదే అండి మా ఫ్రిడ్జ్. ఎలా అనిపించింది? బాగానే అరేంజ్ చేసుకున్నానా? నాకైతే నచ్చుతుందండి. ఎందుకంటే చందరవందరగా వేసేయడం కన్నా ఈ విధంగా ఈ బాక్సులలో అరేంజ్ చేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది. మనకు ఎక్కడ వస్తువు ఎక్కడుంది అనేది కూడా కరెక్ట్గా కనిపిస్తుంది. సో ఆన్ టైం యూస్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి లైఫ్ లాంగ్ ఈ బాక్సెస్ అనేటివి పోకుండా ఉంచుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ బాయ్.